హరీష్ రావుకు అధికారం రావాలంటే ఔరంగజేబ్ అవతారం ఎత్తాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం సీట్ నుంచి తప్పుకోవాలన్న హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని నిలదీశారు రేవంత్. అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా. ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు. ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా. ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు. ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే, వాళ్ళు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తుంటే అక్కస్తో మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మమ్మల్ని తిట్టిన తిట్టుకుంటా వీధులెంబడి తిరుగుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 3650 రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే. ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలింది. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతనైతలేదంట. ఆయన కాలు సక్కలేదంట, కట్టె పట్టుకొని నడుస్తుండంట. ఎంత దూరం ఉందో ఆయన ఇంటికి? బేగంపేటలో ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా బేగంపేట నుంచి లాగిడికి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ నుంచి ఇడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు. సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తుండు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే, వాళ్ళు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తుంటే అక్కస్తో మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మమ్మల్ని తిట్టిన తిట్టుకుంటా వీధులెంబడి తిరుగుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 3650 రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే. ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఆ దోసుకున్నది